గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్జాతీయ ఉమెన్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు తమ శక్తిని తక్కువ అంచనా వేసుకోకూడదని, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక స్వావలంబన, రాజకీయాల మహిళల పాత్ర వంటి కీలక అంశాలపై సవివరంగా మాట్లాడారు. ప్రతి మహిళ తనలోని ప్రతిభను గుర్తించి ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. దేశ జనాభాలో మహిళలు 48% ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో వారి శాతం కేవలం 25 నుండి 30% ఉందన్నారు. అలాగే పార్లమెంట్ శాసనసభలో మహిళల ప్రాధాన్యం సుమారు 15% మాత్రమే ఉందని, సగం జనాభాగా ఉన్నప్పటికీ ఇంకా ముందుకు ఎందుకు వెళ్లలేకపోతున్నారని ప్రశ్నను ఆమె లేవనెత్తారు. అలాగే మహిళలు మరింతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహం, ఆరోగ్య సేవల విస్తరణ, స్వయం సహాయక సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.